ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు సినిమా రంగానికి సంబంధించినటువంటి సినీ థియేటర్ల బంద్ వ్యవహారం చివరికి ఒక జనసేన నాయకుడు సత్యనారాయణకి తగులుకుంది. ఏదైతే వాస్తవంగా సినిమా థియేటర్ల బంద్ వ్యవహారం గత ఈ నెల 18వ తారీఖున తెర మీదకి వచ్చింది. ఆ రోజున డిస్ట్రిబ్యూటర్లు ఏదైతే ఎగ్జిబిటర్లు బంద్కు పిలుపునివ్వడం, ఆ మీటింగ్లో దిల్ రాజు అట్లాగే సురేష్ బాబు పార్టిసిపేట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అది మొదట సినిమా థియేటర్లు కావాలని కోరుకుంటున్నటువంటివి వాళ్ళకి షేరింగ్ కావాలి, రెంట్ ఇస్తున్నారు అన్నటువంటిది. నిన్న దిల్ రాజు చెప్పిన దాని ప్రకారం మొదటి వారం రెంట్ ఇస్తున్నారు, తర్వాత వారం షేరింగ్ ఇస్తున్నారు. అదే వీళ్ళకి నచ్చట్లేదు థియేటర్ల వాళ్ళకి. ఏంటది, ముందు వారం రెంట్ ఇవ్వడం ఏంటి, అప్పుడు షేరింగ్ ఇవ్వాలి. ఎక్కువ డబ్బులు వచ్చేది ఫస్ట్ వీక్, అప్పుడు షేరింగ్ ఇవ్వాలి.